హలో మామ బ్రోస్. అమెరికా లవ్ స్టోరీలు, అమెరికాలో లవ్ స్టోరీలు ఎలా ఉంటాయని. మనం ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ బీటెక్ చేసి ఇద్దరు క్లాస్మేట్లు ఏమిటో అక్కడ లవ్ చేసుకొని బాగా ఫుల్ లవ్ చేసుకొని ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అమ్మాయి ఇంట్లో వాళ్ళు, అబ్బాయి ఇంట్లో వాళ్ళు, వాళ్ళందరూ కూడా కలిసి ఓకే పెళ్ళి చేద్దాము అన్నప్పుడు ఏ పిల్లనాళ్ళకి మాస్టర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దోస్తులు. అరే మామ నేను మాస్టర్కి వెళ్తున్నా అంటే వాళ్ళకి కూడా పోవాలా, కళ డ్రీమ్స్ ఉంటాయి, పోవాలనే తపన, ఆలోచన, సంకల్పం వస్తుంది, మంచిదే. వచ్చి ఇక్కడ వస్తాడు, ఆ అమ్మాయి కూడా ఆడే ఉంటుంది, ఈడేమో లవ్ అనుకో ఇక్కడ వచ్చేస్తాడు. సరే ఈడి ఉద్దేశం ఏంటి, పాపం లవరే కదా, అది పొద్దున్నే సెటిల్ అయ్యే వాళ్ళము, ఒక ఫ్యామిలీ పెళ్లి చేసుకునే వాళ్ళం కదా అని వాడు కష్టపడిపోతాడు. ఎట్లా ఒకటి అంటే వాడు కష్టపడి డబ్బులు పెడతారు, ఏదో సంథింగ్ వాడు హెల్ప్ చేస్తుంటాడు తీసుకురావడానికి. వాడు కష్టపడి హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొస్తాడు, అంటే వాడు తెచ్చాడని కాదులే కానీ ఏదో విధంగా అంటే వారికి చేతనైన సాయం చేస్తూ, వాడే అంత డబ్బులు కట్టాడు, అన్ని కొట్టు పేరెంట్స్ చూసుకుంటారు కానీ వానికి చేతనైన సాయం వాడు చేస్తుంటాడు. తీసుకురావాలని తప్పన గట్టిగా ఉంటుంది వానికి, తీసుకొస్తాడు పాపం. ఇక్కడ వాడి ఆనందం వస్తుందన్న అంటే జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నా, నేనే విన్నాను అది. వాడు ఎంత ఫీల్ అయిన తర్వాత సో వచ్చి పాపం వస్తుందన్న అని పోయి ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్ళి పిక్ చేసుకుని మళ్ళీ ఆమె కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆడ రూమ్ సెట్ చేసి ఆడవాడు కొద్ది రోజు హోటల్లో ఉండి అన్నీ సెట్ చేసి అన్నీ వచ్చి ఫస్ట్ వచ్చేస్తాడు అట్లా పాపం. ఇంకా అమ్మాయి ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, అమెరికా వచ్చినాము ఇంకా అన్ని కథలు స్టార్ట్ అవుతాయి కదా. ఒకసారి ఇక్కడ వస్తే అమ్మాయిలకైనా అబ్బాయికైనా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ క్లాస్మేట్ పరిచయం అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్ ఏర్పడుతుంది. ఈడు పాపం పరిచయం మంచిదే ఉండాలి, అవసరము, ఫ్రెండ్స్ అవసరము, పరిచయం ఏర్పడాలి, కొత్త ఫ్రెండ్స్ ఉండాలి. పాపం ఈడు మావాడు వాడు వెళ్ళేవాడు ఇప్పుడు వారానికి నెలకోసారి వెళ్ళి చూసుకొని వస్తే వాడు పోయినప్పుడల్లా అమ్మాయి నెగ్లెక్ట్ చేసేదంటారు పాపం. వాడు పోయినప్పుడల్లా మళ్ళీ వచ్చి ఏందన్నా ఇట్లా అమ్మా నేను ఇంత కష్టపడి పోతే కనీసం అదే ర్యాష్గా రూడ్గా మాట్లాడము, నెగ్లెక్ట్ చేయడము ఏంటంటే నేను చెప్పేవాడిని కరే ఏందరా నువ్వు అట్లదప్పుడు ఎందుకురా నువ్వు ఖర్చు పెట్టుకొని పోయి అనవసరంగా, నీ కథ నువ్వు చూసుకోవచ్చు కదరా అంటే ప్రేమ అబ్బా, ప్రేమ గుడ్డిది అంటారు కదా, లవ్ ఈజ్ బ్లైండ్ అని. గుడ్డిది, నిజంగానే గుడ్డిది అది. ఒకసారి దాంట్లో పన్నామనుకో ఈ అమ్మ వాళ్ళు ఏమనుకుని మనం చేయాలనిపిస్తుంది. ఇంకా అబ్బాయిలు ఇంకా ఈ నా కొడుకు పిచ్చి నా కొడుకులు, ఇంకా అమ్మాయిలు ఎట్లా కూడా తెగదించుకుంటారు కానీ అబ్బాయిలు పిచ్చి నా కొడుకులు. అట్లా ఉంటుంది మన అబ్బాయి లవ్ చేస్తే అట్లా ఉంటుంది అన్నమాట. అంటే కొంతమంది ఉన్నారు వేరే, అది వేరే విషయము. వాడు ఫీల్ అయిపోయాడు, నువ్వు సర్వార్థంగా వదిలేసి వాడు ఆమె వేరే మనం చూసుకుంది, ఇదే పట్టించుకోతే వాడు బాగా ఫీల్ అయ్యాడు పాపం. మళ్ళీ సెటిల్ అయిపోయాడు, మళ్ళీ చూసుకొని సెటిల్ అయిపోయాడు. అంతే, ఇట్లా ఉంటుంది లవ్ స్టోరీ. కాబట్టి మీ కెరీర్ పైన ఫోకస్ పెట్టండి, అమ్మాయిల పైన పెట్టద్దండి, అవసరం లేదురా. అర్థమైందా? అది ఎక్స్పీరియన్స్.